హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఏ రోజమ్మా, గురువారం ఈరోజు. సో నైటే వచ్చామన్నమాట ఊరు నుంచి. నైట్ వచ్చేసరికి 10-10:30 అలా అయింది. సో ఇంకా స్ఫూర్తి స్నానానికి వెళ్ళింది, రెడీ అవుతుంది. అండ్ పూర్వి ఇక్కడ ఆడుకుంటూ ఉంది. అన్నీ అడ్డాలు ఉన్నాయన్నమాట. ఇంట్లో రాత్రి వచ్చాం కదా, ఏం సర్దలేదు. సో ఇంకా దోశ అయితే పోస్తున్నా. వచ్చేటప్పుడు దోసపిండి తీసుకొచ్చా అనమాట. అమ్మ వేసి పంపించింది దోసపిండి. సో ఇదైతే ఒక 2 days ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ టిఫిన్ కోసం మళ్ళీ ఎత్తుక్కోవటం బయట అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు. సో అందుకే దోసపిండి వేయించుకొని తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు చట్నీ వేస్తున్నాను. చట్నీ వేసేసి టైం వచ్చేసి 8 అవుతుంది. సో 8:30కి అంతా వెళ్ళాలి. 1 week స్కూల్ లేదు. వెళ్ళి రవి పర్మిషన్ అడగాలి. పర్మిషన్ అంటే ముందు మేము తీసుకోలేదన్నమాట. పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ముందు ఇవ్వాలి. సో అందుకే ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి పర్మిషన్ ఇట్లా ఏదో ఒకటి చెప్పేయాలన్నమాట. సో చూడాలి. నైట్ అయితే వచ్చిన తర్వాత ఏం తినలేదు. సో ఇంకా దోసపిండి అలానే ఉంది. నిన్న వస్తా వేలోనే ఇంకా పిజ్జా తినేసి ఇంటికి వచ్చాము. స్ఫూర్తి పిజ్జా అడిగింది. సో ఎలా ఇంకా నిన్న రవి బర్త్డే, ఏం స్పెషల్ ఏమీ లేదు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా నైట్ 10 అప్పుడు పిజ్జా తినేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయింది. ఇంకా వెళ్ళి తొందరగా పని చేసేద్దాము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ స్ఫూర్తికి లంచ్ బాక్స్లో కూడా దోశ అనమాట. వెజిటేబుల్స్ ఏమీ లేవు, ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. సో ఇంకా తొందరగా కానిచ్చేద్దాం. చట్నీ వేసేసి ఫస్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. స్ఫూర్తి వేసింది. నైట్ కూర్చొని వేసావా? ఎన్ని గంటలకు పడుకున్నా? 11:30. బుడ్డి వినాయకుడు బాగా వచ్చింది. స్ఫూర్తి ఫస్ట్ టైం వేసిన చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గ్రానీకి ఫోన్ చేస్తున్నా. మా అమ్మాయికి గ్రానీ అంటే పిచ్చి భయం, గ్రానీ అంటే దయ్యం. సో ఇదన్నమాట. ఇది లైటింగ్ వల్ల ఎక్కువ కనిపించట్లేదు. సో బాగా వేసింది. ఫస్ట్ టైం వేసినా బాగా వేసింది. అక్క స్వామి వేసింది. చింపదులే. అక్కడ మాకు ఈ కందుకూరులో ఇంటి దగ్గర ఈ 2-3 days బాగా ఎంజాయ్ చేసింది అనమాట. అసలు మా ఇంటికి రాలేదు. మేమున్న 1 weekలో 1-2 సార్లు వచ్చింది అంతే. ఇంటికాడికి 2 times మా దగ్గర వచ్చి పడుకుంది నైట్ టైము. అంటే డే టైం అంతా అక్కడ, నైట్ టైం మా ఇంటికి వచ్చేస్తున్నాము. సో ఇంకా అక్కడ పిల్లలు మా సందులో చిన్న వినాయకుడిని పెట్టా. చిన్న వినాయకుడు అంటే కొంచెం మీడియం సైజ్ వినాయకుడు అనమాట. పిల్లలందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ చేసి అవి ఆడిపించారు ఉన్న 3 days. సో దాంట్లో స్ఫూర్తికి డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అది సాల్ట్ అమ్మా. మ్యూజిక్ చేస్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. చీ, ఉప్పు తిన్నావా? పూర్వి బ్యాడ్ గర్ల్. పో వెళ్ళు. ఇది జెల్ పెన్స్ కాదు, స్టిక్ పెన్స్. వదిలమ్మా, దా నేను తొందర మిక్సీ చేస్తా. ఈ స్కిన్ కలరే కనిపించట్లేదు. నేను మిక్సీ వేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే వేసేస్తున్నాను. అండ్ దీంట్లో అయితే 2 రోజుల వీడియో అనమాట. 2 రోజులు కలిపి దీంట్లోనే పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి కందుకూరు నుంచి వచ్చిన తర్వాత రోజు వీడియో. అండ్ దీంట్లోనే మేము ట్రిప్కి వెళ్ళాం కదా, శృంగేరి ట్రిప్, దాని నుంచి వచ్చిన తర్వాత వీడియో కూడా దీంట్లోనే ఉంటుంది అనమాట. హెల్త్ బాగా అప్సెట్ అయిపోయింది. సో అది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నా. సో ఇంకా మళ్ళీ దానికి సపరేట్గా ఎందుకని చెప్పి ఈ 2 కలిపి ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 8:30 అయింది. అండ్ ఇంక ఇదైతే కందుకూరు నుంచి తెచ్చిన బ్యూటీ సెట్. పూర్వీకి బాగా ఇష్టం. సో ఇది ఇంకా అంటే ఆడుకుంటూ ఉంటారులే అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంట్లో ఖాళీగా పడుంది. సో ఇది వచ్చి అంత స్ఫూర్తి చిన్నప్పటివి బొమ్మలు అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా స్ఫూర్తిని రెడీ చేసేస్తున్నా. జెల్ వేస్తాను. మామూలుగా అయితే బేసిక్గా తనే రెడీ అయిపోతుంది. జెల్ ఒక్కటే అనమాట. జెల్ ఒక్కటి నేను వేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ టైం అయితే చాలా హెక్టిక్ అనిపిస్తుంది. హడావిడి అయిపోతుంది. 2 పిల్లల్ని చూసుకోవటము అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అదే టైంకి మళ్ళీ మార్నింగ్ లంచ్ కంప్లీట్ చేయటం, ఆ కిచెన్లోనే సగం టైం అయిపోతుంది. అండ్ మళ్ళీ పిల్లల్ని చూసుకోవటం, చిన్న పాపను చూసుకోవటం అండ్ స్ఫూర్తిని రెడీ చేయటం, ఇంకా అలా హెక్టిక్ అనిపిస్తుంది.
సో మా హస్బెండ్ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం జరిగిపోతూ ఉందన్నమాట. లేకపోతే చాలా హెడేక్ వస్తుంది, హడావిడి మీద టెన్షన్ కూడా వచ్చేస్తుంది. దానివల్ల నాకు హెడేక్ అయితే వస్తుంది. సో రవి మంచిగా అర్థం చేసుకొని హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కుకింగ్ కూడా రవియే చేస్తూ ఉంటాడనమాట, నేను పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటే. సో నాకైతే దాంట్లో పక్కాగా హెల్ప్ చేస్తుంటాడు 100%. అసలు ఇబ్బంది అనిపించదు అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాడనమాట. ఇంకా పూర్వీకి దోశ పెడుతూ ఉన్నాడు. అండ్ ఇంకా అలానే నాకు కూడా దోశ పెడుతూ ఉన్నాడు అనమాట. ఇలాంటి హస్బెండ్ ఎంతమందికి ఉంటారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా లక్కీ అని చెప్పచ్చు. అంటే అది మాటల్లో చెప్పడానికి కూడా కుదరదనమాట. అది ఫీలింగ్ అనుభవిస్తేనే అర్థమవుతుంది. సో నాకు పెళ్ళై 10 years అయినా కూడా నేను ఈ మాట చెప్తున్నాను అంటే హీఈస్ మై బెస్ట్ హస్బెండ్ అండ్ హీఈస్ మై జెమ్ అని చెప్తా. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, అస్సలు ఇబ్బంది పెట్టడు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మైసూర్ నుంచి వచ్చిన పక్క రోజు అనమాట. అప్పటికి నాకు మైసూర్లో ఉండేటప్పటికి ఇంకా హెల్త్ బాగాలేదు, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి నా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఫుల్ చలి జ్వరం అనమాట, ఇంకా దగ్గు, ఫుల్ హెడేక్. నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఈవెన్ నడవటానికి కూడా కష్టంగా నడవాల్సి వస్తుంది గోడలు పట్టుకొని, అంత బ్యాడ్ సిచ్యువేషన్ అయింది. అండ్ ఇక్కడైతే మొత్తం రవియే చేస్తున్నాడు అనమాట పని A to Z. 1 week అయితే ఫుల్ రెస్ట్లో ఉన్నాను. 1 week నేను ఏం పని ముట్టింది ఏమీ లేదు, మొత్తం రవియే చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడైతే నేను తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే పెద్ద టార్చర్ నాకైతే. దాని బదులు సూదేయించుకోవటం మేలు అనిపిస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ టానిక్ అయితే అస్సలు మింగలేను. అండ్ ఇక్కడైతే ఇంకా అంటే మొత్తం ఇంకా రవియే చేసుకున్నాడు. పిల్లల్ని చూసుకోవటము, మెయిన్ చిన్నామని క్యారీ చేయటం చాలా కష్టం అనమాట. ఆమెకు ఫుడ్ పెట్టడము, ఆమెకు స్నానాలు చేయించటం. సో డే అంతా చూసుకోవాలి అంటే రవికి ఆఫీస్ ఉంటుంది, లాగిన్ అవ్వాలి, సో ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ఇంకా అలా అయిపోయిందనమాట సిచ్యువేషన్. ఇక్కడైతే అంటే స్ఫూర్తి అంటే ప్రాబ్లం లేదు, ఆమె కొంచెం అర్థం చేసుకునే ఏజ్ వచ్చింది, కానీ చిన్నామకంతా అర్థం చేసుకునే ఏజ్ రాలేదు. కానీ మార్నింగ్ లేచి ఫటాఫట్ పని కంప్లీట్ చేసుకొని కిచెన్లో వెళ్ళి వంట చేసి అండ్ స్ఫూర్తికి బాక్స్ పెట్టేసి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ పూర్వీకి పెట్టి మళ్ళీ స్ఫూర్తిని ఒక జడ ఒకటి నేను వేసేదాన్ని, ఇంకా అదొక్కటే నేను చేసే పని. సో అది ఇంకా అంటే ఇంకా A to Z ఇంకా ఇల్లు చిమ్మి తుడుచుకొని ఆయన స్నానం చేసి పూర్వీకి స్నానం చేపించి దీపారాధన చేసి ఇంక అప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడనమాట. ఇలా మంచిగా హెల్ప్ చేసే హస్బెండ్స్ దొరకడం అంటే చాలా అదృష్టం కదా. సో అదనమాట. అంటే బాగాలేనప్పుడు ప్రతి భార్యకి ఏ హస్బెండ్ అయినా హెల్ప్ చేస్తాడు, అది నో డౌట్. సో ఇంకొంచెం ఎక్స్ట్రా నేను లక్కీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే పూజ చేసి రవి ఆఫీస్కి అయితే వెళ్ళాడు. ఆ రోజు కొంచెం హుషారుగా ఉంది అని చెప్పి, కానీ హుషారుగా అయితే లేదు. ఇంకా ఇది వచ్చేసి 4th day అనమాట. అస్సలు ఇంకా ఎక్కువ నీరసం అయిపోయింది. ఇంకా అందుకే హాస్పిటల్కి అయితే వచ్చాము టెస్ట్ చేయించుకుందాము అని చెప్పి. సో అప్పటికి ఫీవర్ వచ్చేసి ఆ రోజు 103 ఉంది. ఇంకా అర్జెంటుగా అది బాటిల్స్ పెట్టాలి అని చెప్పారు. లో బీపీ ఉందంట. అంటే నాకు బాగా చేతులు కాళ్ళు బాగా తిమ్మిర్లు వచ్చేసినాయి. నాకు భయం వేసింది. అంటే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా అది బ్రెయిన్కి ఎక్కేస్తుంది, ఒక రకంగా ఫీలింగ్ వచ్చింది. ఇంకా అందుకే రవికి చెప్పా హాస్పిటల్కి వెళ్దాము అంటే, ఇంకా అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అర్జెంటుగా బాటిల్స్ ఎక్కించాలి అని చెప్పి అన్నారు. సో ఇంక ఇక్కడైతే బాటిల్స్ అయితే ఎక్కిస్తున్నారు. అక్కడ అది సెలైన్ ఎక్కించేటప్పుడు అస్సలు నరం అందలేదన్నమాట. 3 times ట్రై చేశారు. సో ఫైనల్గా ఇంకా ఈ ప్లేస్లో పెట్టారనమాట. ఒక 6 hours అయితే నేను 6-7 hours వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు టెన్షన్ అంతా పూర్వీ మీదే. సో మా ఫ్రెండ్ పట్టుకొని ఉందనమాట, వాళ్ళ ఇంట్లో ఉంది. సో నాకు అదే టెన్షన్ అనిపించింది. ఇంకా స్ఫూర్తి స్కూల్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ అయితే ఇంకా పిచ్చిదాని లెక్క ఉంటే ఇంకా ఇక్కడ రవి ఇంకా జడేసేస్తూ ఉన్నాడు. సో అదనమాట. హెల్త్ బాగాలేకపోతే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో లేడీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఇంట్లో భార్యకి బాగాలేదు అంటే ఎంతమంది ఉన్నా కూడా అందంగా కళగా అనిపించదనమాట ఆడవాళ్ళు ఇంట్లో నీరసంగా ఉంటే. సో ఇక్కడ బాటిల్స్ పెట్టించుకున్న తర్వాత ఇంకా కొంచెం హుషారు వచ్చింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జ్వరం ఎక్కువ అయిపోయింది. ఇంకా తగ్గలా ఇంకా 3 days. ఇంకా అవే ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేస్తే ఒక 4 daysగా తగ్గింది. గట్టిగా 8 days వరకు నేను అడ్డం పడ్డాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.